సో సార్ మరి జనరల్గా న్యూమరాలజీ అంటూ ఉంటారు. న్యూమరాలజీ అనగానే వెంటనే అందరికీ గుర్తుకొచ్చేది నంబర్ చేంజింగ్ నంబర్ అనమాట. చేంజింగ్, అవును. సో అంటే ఈ నంబర్ చేంజింగ్లో నేను విన్నంత వరకు పేరుని చేంజ్ చేస్తూ ఉంటారు, మొబైల్ కూడా చేంజ్ చేస్తారని విన్నాను. బట్ మీరు ఇందాక ఆఫ్ కెమెరా మనం మాట్లాడుకున్నప్పుడు అకౌంట్ నెంబరు, వెహికల్ నెంబరు, అంటే ఇది కూడా ఈ న్యూమరాలజీలో ఒక భాగమా? ఆ చేంజింగ్ వల్ల చేంజెస్ వస్తాయంటారా? చేంజెస్ వస్తాయి. ప్రతి మనిషికి కొన్ని గ్రహాలు ఉండవు, అంటే కొన్ని నంబర్స్. ఇప్పుడు నాకు 5 నెంబర్ లక్కీ నెంబర్. ఓకే, 5 నెంబర్ మంచి నెంబరు, బుధుడి నెంబరు. అది ఒక ఫైనాన్స్ని, నెంబర్స్ని నేర్పిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక షేర్ మార్కెట్లో కానీ లేకుంటే ఏదన్నా అకౌంటెంట్గా పనిచేయాలంటే నాకు 5 నెంబర్ ఉండాలి, లేకపోతే నేను లెక్కలు చేయలేను. సో అలాంటి వాడికి 5 నెంబర్ రెమెడీస్ ఇస్తాం. 5 నెంబర్ ఎలా తెచ్చుకోవాలి? 5 నెంబర్ తెచ్చుకునే పద్ధతి ఏంటి? ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు 5 నెంబర్లో, లేకపోతే 5 నెంబర్లో వెహికల్ నెంబర్ తెచ్చుకోవచ్చు. వెహికల్ నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ అండ్ దెన్ మొబైల్ నెంబర్. ఇలా మనం ఒక నెంబర్ని ఇన్ని రకాలుగా తెచ్చుకుంటే మనకు ఆ నంబర్ క్వాలిటీస్ వచ్చేస్తాయి. దాన్ని బట్టి మన లక్ ఫ్యాక్టర్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్. అంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ అనుకోండి, ఫోన్ నెంబర్ అకౌంట్ కూడా మోస్ట్లీ మన చేతుల్లో ఉండదు కదా సార్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏ నెంబర్ ఇస్తే కానీ యాక్చువల్గా ఇప్పుడు అందుకే ఈ న్యూమరాలజీ ఫేమస్ అయ్యాకనే ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాంటి కొన్ని బ్యాంక్స్ మాత్రం, మన పురాతన బ్యాంకులు ఇవ్వట్లేదు కానీ కొంచెం మోడరేట్ బ్యాంక్స్ అన్నీ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాయి, చేంజెస్ ఇస్తున్నాయి. ఒక 4 digits వాళ్ళ ఫిక్స్డ్ డిజిట్ ఉంటుంది. దాని తర్వాత నీకు కావాల్సిన నీ మ్యారేజ్ డేటు, నీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్తో కూడా నెంబర్ తీసుకోవచ్చు. అలా మీ ఇష్టం. అంటే తీసుకొని ఆ టోటల్ని 5 తెచ్చుకుంటే మనం, అండ్ ఒక సిరీస్ ఉంటుంది. యాక్చువల్ లాస్ట్ నెంబర్ ఏముండాలి, లాస్ట్ నెంబర్ 6 ఉంటే మంచిది. అంటే ఇప్పుడు మీరు ఈ అకౌంట్ నెంబర్ అనేది ఫస్ట్ టు లాస్ట్ వరకు అది యాడ్ చేసినప్పుడు ఎండింగ్ 5 రావాలి అని కాంపౌండ్ నెంబర్, అంటే మొత్తం కలిపితే వచ్చే నెంబర్ని ఫైనల్ నెంబర్ అంటారు. అది ప్లస్ లాస్ట్ 4-5 digits మనకు ఒక మంచి అప్ సిరీస్ కానీ కొంచెం 786 అలా 6 నెంబర్తో ఎండ్ అవ్వడం కానీ, అలా ఎండింగ్స్ తీసుకుంటే మంచి నెంబర్స్. 0తో ఎండ్ అయితే మళ్ళీ అదే ప్రాబ్లం. 0తో నెంబర్ ఎండ్ అయింది అనుకోండి, అకౌంట్ నెంబర్ టోటల్ 5 వచ్చింది, బట్ మొత్తం కలిపితే 0 లాస్ట్లో 0 వచ్చింది అనుకోండి. సో 0 నెంబర్ అకౌంట్ నెంబర్లో కనబడిందంటే మనీ లీక్ అవుతుంది. సో అలా కూడా చూసుకొని అంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి సార్ మనకి ఫోన్ నెంబర్ ఎఫెక్ట్ రియల్ లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నన్ను కలవడానికి కూడా మీరు ఫోనే వాడారు. నేను వచ్చింది కూడా ఫోన్ ద్వారా, గూగుల్ మ్యాప్ చూసుకొని వచ్చాను. ప్రతిదీ నేను ఈ మధ్య కాలం, ఇంతకుముందు అంటే ఈ మన తండ్రి వాళ్ళ టైంలో అసలు లేదు ఫోను, వాళ్ళు సర్వైవ్ అయ్యారు. బట్ మనం ఇప్పుడు ప్రతిదీ నిమిషం ఫోనే చూస్తాం. సో ఫోన్కి అంత పవర్ ఉంది. ఫోన్ ఈజ్ నథింగ్ బట్ రాహు. సో నీ రాహు బాగుంటే నీ ఫోన్ బాగుంటుంది. ఎప్పుడైతే రాహు బాగాలేడో నీ ఫోన్ కూడా క్రాక్ అవుతుంది, స్క్రీన్ పగిలిపోవడం అలా జరుగుతుంది. సో అది కూడా తెలుస్తుంది. మనం ఫోన్ బట్టి కూడా మనం చెప్పొచ్చు వీటి రాహు బాగున్నాడా లేడా అని. సో అలా మనం పొద్దున్న చూస్తే మళ్ళీ అది అద్దంలాగా కూడా పనిచేస్తుంది. ఫోన్ ఆఫ్ ఉన్నప్పుడు నీ అద్దంలాగా, అది క్రాక్ ఉన్నప్పుడు నువ్వు చూసుకోలేవు, అది కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. సో ఫోన్ నంబర్ నీకు అంత బిజినెస్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడి ఒకరితో డీల్ మాట్లాడి ఇంత రేట్ అని మాట్లాడుకొని వెళ్ళి డబ్బులు ఇవ్వడము, తీసుకోవడము, ఫోన్పే అన్నీ ఫోనే. అసలు నేను క్యాష్ తీసుకురావట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫోన్. సో ఫోన్కి అంత పవర్ ఉంది, ఖచ్చితంగా ఉంది, కలియుగంలో అయితే ఉంది. ఓకే, అయితే సార్ మరి ఇందాక మీరు అన్నట్టుగా ఫోన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏదైతే ఆ డిజిట్కి అనుకూలంగానే మన లైఫ్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి, సో ఏ డిజిట్ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి 6 నెంబర్ పెట్టుకోండి. 6 నెంబర్ వల్ల వీనస్, లగ్జరీ, సౌకర్యం ఇలా వస్తుంది. 6 నెంబర్, 8 నెంబర్ వద్దు, 4 నెంబర్ వద్దు, 2 నెంబర్ వద్దు, అలా అవి ఓన్లీ 6 అంటారా? ఇంకా వేరే నెంబర్స్ 5, 1 ఇలాంటి నెంబర్స్ మంచి నెంబర్స్ అంటే 1, 3, 5, 6 ఈ 4 వేరే 4 digits వేరే 9 నెంబర్ కానీ 9 అయినా పర్లేదు, కొంచెం ఓకే ఐ మీన్స్ మోడరేట్. బట్ 2 కానీ 4 కానీ 8 కానీ పెట్టుకుంటే కొంచెం శని నెంబరు, రాహు నెంబరు, 2 నెంబరు అంటే మూన్ నెంబరు, ఇవి మంచిది. అంటే అంత సక్సెస్ఫుల్ నెంబర్ 7 కూడా అంత సక్సెస్ఫుల్ నెంబర్ ఏం కాదు. అంటే అది స్పిరిచువల్ నెంబర్. ఇప్పుడు మీరు ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తే పెట్టుకోవచ్చు. అంటే ఒక నెంబర్కి ఒక డిజిగ్నేషన్. ఇప్పుడు 8 నెంబర్ కూడా మంచిది కాదని కాదు. 8 నెంబర్ అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్. ఇప్పుడు చూడండి, ఏదన్నా సేవా సంస్థ పెట్టుకునే వాళ్ళు, ఏదన్నా చారిటీ సంస్థ పెట్టుకునే వాళ్ళు 8 నెంబర్ వాడచ్చు, 7 నెంబర్ వాడచ్చు. ఎందుకంటే
దానికి కంపల్సరీ అది సర్వీస్ ఓరియంటెడ్, అదొక సేవ. కానీ నా బ్యాంక్ అకౌంట్ సేవ కాదు, నాకు కావాలి. సో అలా మనం ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు వేరు, సేవ వాళ్ళకు వేరు, ప్లస్ మంచి అంటే వాళ్ళకి తెలియదు కదా సార్. ఇప్పుడు నేను ఇప్పుడు మీడియాలో యాంకరింగ్ వర్క్ లో ఉన్నాను. సో నేను డెవలప్ అవ్వాలి అంటే ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది అనేది మీకు తెలియదు. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పి నాతో కన్సల్ట్ అయితే యాక్చువల్గా నేను 500కే మొబైల్ నెంబర్ కరెక్షన్ చేసి ఇస్తాను. 500 ఛార్జ్ చేస్తాను కన్సల్టేషన్. ఎందుకంటే అది నేను ఆన్లైన్ ఒకటి numberatm.com అనే వెబ్సైట్ ఉంది, అందులో పర్చేస్ చేయాలి మొబైల్ నెంబర్. అందులో మీరు పర్చేస్ చేసుకోవాలి. అంటే అది 1500 నుంచి 3, 4, 10 లక్షలు 20 లక్షల దగ్గర దాకా కూడా ఉన్నాయి నెంబర్స్. ఎందుకంటే పర్చేసింగ్ కాస్ట్ అది. సో అది ఏ నెంబర్ మీకు బాగా సెట్ అవుతుంది అనేది నేను చూస్ చేసి చెప్తాను. మీరు సెలెక్ట్ చేస్తాను. అదంతా మొత్తం చూసి అన్ని అంటే మీ బడ్జెట్ ప్రకారం, అంటే మీకు 5000 బడ్జెట్ ఉంది, 2000 బడ్జెట్ ఉంది, లేకుంటే 10,000 బడ్జెట్ అలా ఉంటాయి. లేకుంటే మీరే సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. బట్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ ఈ సర్టన్ సిరీస్ బాగుంటుంది. ఈ సర్టన్ అంటే ఓన్లీ నెంబర్ లాస్ట్లో 6 ఉంటేనే కరెక్ట్ అని కాదు. 6 సిరీస్ కూడా కొంచెం బెటర్గా ఉంటే మీకు మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా సిరీస్ కూడా మ్యాటర్ చేసి నేను అడ్జస్ట్ చేసి ఇస్తాను. ఓకే. సో సార్ ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ అంటున్నారు కాబట్టి సిరీస్ ఏ నెంబర్స్ ఉంటే బాగుంటుంది? సిరీస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా లక్కీ ఏంజల్ నెంబర్ తీసుకుందాం అనుకుంటాం, 786 తీసుకుంటాం, అలా తీసుకోవచ్చు. 999 నాకు బాగా సెట్ అవుతుంది, నేను తీసుకోవచ్చు. 111 నాకు సెట్ అవుతుంది, తీసుకోవచ్చు. 333, 222 అలా. లేకుంటే నంబర్ సిరీస్ అప్ 1 2 3 4 5 అంటే రైజింగ్ నెంబర్. సో అలా రైజింగ్ నెంబర్స్ తీసుకోవాలి. డౌన్లో ఉండకూడదు అట్లా. లైక్ 3 to 1 అలా ఉండకూడదు. అట్లా అలాంటి సిరీస్లో అన్ని కాంబినేషన్ చూసి మీకు ఏ నెంబర్ కాంపౌండ్ నెంబర్ ఏది కావాలంటే మీకు టోటల్ డిజిట్ మీకు ఏది నెంబర్ మిస్సింగ్ ఉంది అది చూసి మీకు ఇస్తాం అలా. సో మీ మొత్తానికి యాక్చువల్గా వేదిక్ గ్రిడ్ అంటే ఒక టేబుల్లా ఉంటుంది. అందులో మీ గ్రహాల నెంబర్స్ వేస్తాం. అందులో ఏ గ్రహం మీకు మిస్ అయింది ఆ గ్రహంలో మంచి నెంబర్ ఉంటే తెస్తాం. అంటే తేవడానికి బ్యాంక్ అకౌంట్ నంబరు, మొబైల్ నంబరు ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మనం దాన్ని తెచ్చుకోవచ్చు నెంబర్ని. సో వీఆర్ ఇన్వైటింగ్ ద నెంబర్. మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం మన లైఫ్లోకి. ఆ నెంబర్ని తెచ్చుకోవడం వల్ల దాని క్వాలిటీ, ఆ గ్రిడ్ ఫిల్. ఇప్పుడు హారిజాంటల్ గ్రిడ్ ఉంది అంటే గ్రిడ్ యాక్చువల్గా ఇది 3x3 మ్యాట్రిక్స్ లా ఉంటుంది. సో ఆ మ్యాట్రిక్స్లో ఏదైనా డయాగ్నల్ అయినా స్ట్రైట్ లైన్ అయినా అయితే అది ఒక సక్సెస్ లైన్ అవుతుంది. ప్రతిదానికి ఒక సక్సెస్ లైన్ ఉంది. ఇలా ఇలా 3 నంబర్లు కలిస్తే ఒక సక్సెస్, ఇలా డయాగ్నల్గా కలిస్తే ఒక సక్సెస్ ఉంటుంది. రాజయోగం, బృహస్పతి యోగం అలా అన్నీ ఉంటాయి. ఆ యోగాలన్నీ ఏ యోగం మీకు మిస్ ఉంది ఆ యోగాన్ని మేము తేవడానికి ట్రై చేస్తాం. అయితే సార్ ఇప్పుడు ఫోన్ నెంబర్ కావచ్చు, వెహికల్ నెంబర్, అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అంటే నంబర్స్ త్రూ కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ ఉంది, నేమ్ని నంబర్ త్రూ ఎలా చేంజ్ చేయొచ్చు అంటారు? నేమ్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు నా నేమ్ శ్రీ సుధాకర్ అని పెట్టుకున్నాను. ఓకే, అందులో ఎస్ కి ఒక నంబర్ ఉంటుంది. అంటే మనకు A to Z వరకు 26 డిజిట్స్ కి సర్టెన్ గ్రూప్స్ చేశారు. దానిలో 1 నంబర్లో ఏ వస్తుంది, ఐ వస్తుంది, జే వస్తుంది, అలా 2 నంబర్కి కే వస్తుంది, బి వస్తుంది, ఆర్ వస్తుంది. అలా నేమ్ న్యూమరాలజీ, షెల్డియన్ న్యూమరాలజీ అని నేమ్ న్యూమరాలజీ చాట్ ఉంది. ఆ చాట్ మీకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా, గూగుల్లో కూడా దొరుకుతుంది. సో దాని ప్రకారం ప్రతి లెటర్కి ఒక నంబర్ ఉంటుంది. ఇప్పుడు మీ భక్తి టీవీ రైట్, భక్తి టీవీకి భక్తి బి అంటే 2, కే అంటే బిఏ, ఏ అంటే 1 నంబరు, కే అంటే మళ్ళీ 2, అలా నెంబర్ యాడ్ చేస్తే ఒక కాంపౌండ్ నెంబర్ వస్తుంది. అది కూడా కొన్ని నెంబర్స్ అవాయిడ్ చేయాల్సిన నెంబర్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ మనము లక్కీ నెంబర్గా పరిగణిస్తాం. అందులో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి బెస్ట్ నెంబర్, వెరీ గుడ్ నెంబర్, గుడ్ నెంబర్, వరస్ట్ నెంబర్, ఇలా 4 వేరియేషన్స్లో మనము 1 నెంబర్లో వరస్ట్ నెంబర్ ఏంది, 1 నెంబర్లో మంచి నెంబర్ ఏంది కూడా ఉంటుంది. ఇప్పుడు 1 నెంబర్ టోటల్ రావడం అంటే ఎలాగైనా తీసుకురావడం కాదు. 28 తీసుకొచ్చాం. 1 నెంబర్లో 28 అంటే 2 + 8 = 10 అవుతుంది. అది 1 అవుతుంది కదా సార్ అనొచ్చు. అది వరస్ట్ నెంబర్, అది తీసుకోకూడదు. సో 1 నెంబర్ ఎలా తీసుకురావాలి? 10 మంచిదే,
55 మంచిదే, అలా 91 మంచిదే, అలాంటి నెంబర్స్ చూస్ చేసుకుంటే బెస్ట్ నెంబర్స్ కిందికి వస్తాయి. అచ్చా 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 ఓకే. సో మనం బెస్ట్ ఫ్యాక్టరు వరస్ట్ ఫ్యాక్టర్ అలా అందరూ యాక్చువల్గా సొంతం కూడా చేసుకోవడం స్టార్ట్ చేశారు పబ్లిక్. ఏముంది ఒక లెటర్ యాడ్ చేయడమే కదా, అది చాలా డేంజర్. తెలియకుండా చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఒక మంచి కన్సల్టెంట్ని సంప్రదించి చేసుకుంటేనే మళ్ళీ మార్కెట్లో కూడా చాలా వరకు లక్కీ నెంబర్గా 20 అంటే ఎలాగైనా 1 నెంబర్ రావాలనేది లక్కీ ఫ్యాక్టర్ కూడా కాదు. సో అలాంటి అంటే ఆ పర్సన్ కి తగ్గట్టుగా రావటం ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ప్లస్ కొన్ని నెంబర్స్ వరస్ట్ నెంబర్స్ అవి వాడొద్దు. వాటి వల్ల చాలా లైఫ్లో ఇంకా ప్రాబ్లం కొని తెచ్చుకుంటారు. ఓకే ఓకే. అంటే న్యూమరాలజీకి ఫీజు ఇచ్చి మరీ ప్రాబ్లం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో పర్ఫెక్ట్ కన్సల్టెన్సీ తీసుకుంటే తీసుకుంటే అది కానీ ప్రాపర్ గా correct వర్క్ proper గా అవ్వదు. రైట్. ఓకే.